ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు జూన్ నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. కుంభరాశి, దీనికి అధిపతి శని భగవానుడు. ప్రస్తుతం శని భగవాను స్థితి కూడా ఈ కుంభరాశిలోనే ఉన్నది. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు ఈ రాశిలో స్థితి పొంది ఉన్నాయి. కుంభరాశి వారికి ఈ నెల అనుకూలమనే చెప్పాలి. ఎందువలనంటే శని భగవానుడు ఈ రాశిలోనే స్థితి పొంది ఉన్నాడు కనుక అనుకూలమనే చెప్పాలి. ఉద్యోగస్తులకి స్థానచలనం అంటే ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక ఉద్యోగం రిజైన్ చేసినా పిలిచి వేరే ఉద్యోగం ఇస్తారు, మీ సర్వీస్ని బట్టి, మీ వర్క్ని బట్టి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. మొండి బాకీలు మీకు ఎప్పటి నుంచో రావు అనుకుంటున్న మొండి బాకీలన్నీ ఈ నెలలో వసూలయ్యే అవకాశం చాలా ఉంది. విద్యార్థులకి చాలా మంచి కాలం అని చెప్పచ్చు. ఎలాగైనా విద్యార్థులు అన్న వాళ్ళు కష్టపడకుండా ఫలితం రాదు, అందుకని కష్టం తప్పకుండా ఉండాలి. అయితే కష్టాన్ని తగిన ప్రతిఫలం విద్యార్థులకి వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ధైర్యంగా ఆత్మస్థైర్యంతో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఈ నెలలో మీకు ఉన్నది. వ్యాపారంలో కూడా అభివృద్ధి ఉన్నది. అయితే తెలిసిన వారితోటి వ్యాపారం చేయడం, వ్యాపారంలో నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకంగా వ్యాపారం చేయడం అన్నది మినిమం నిబంధనలు. అధికారులతో పనులు బాగా అవుతాయి. గవర్నమెంట్కి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే, రిజిస్ట్రేషన్లు కానీ ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన పని ఏదున్నా కూడా ఈ నెలలో మీకు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈజీగా గవర్నమెంట్ పనులు అయిపోతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు చాలా పెరుగుతాయి మీకు. అందువల్ల సంఘంలో చుట్టుపక్కల వాళ్ళతోటి మంచిగా మాట్లాడి మంచిగా ఉంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి. అందువల్ల దూర ప్రయాణాలు చేయడానికి మీరు ఇప్పుడు సంసిద్ధులు అవ్వచ్చు. గ్రహ సంచారాలు రాహుకేతువులకి ఇబ్బంది ఉన్నది కనుక రాహుకేతువులకి మీరు పరిహారాలు చేయవలసి ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులకి అనుగుణంగా బయటకు వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మన జాగ్రత్తలు మనం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆదాయానికి సంబంధించి బాగానే ఉన్నది. ఆదాయం బాగానే వస్తుంది. అయితే ఖర్చులు మితిమీరి పెట్టకుండా పొదుపుగా చేసుకోవాలి. భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు. ఆహారం మనకి సరిపడా ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటాము. అందుకని మితాహారం ఎప్పుడూ మంచిదే. శరీరానికి సంబంధించినటువంటి ఆహారం తీసుకుని మనకు చేడు చేసే ఆహారాలు మానేయడం, మద్యపానాలు చేయకుండా ఉండడం లాంటివి ఈ రాశి వారికి చాలా అవసరం. శని భగవానుడు ఆధిపత్యం వహిస్తున్న రాశులలో వ్యక్తులకి జనరల్గా బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకాన్ని వదిలేయాలి. బద్ధకాన్ని వదిలేసి, మనకు శని భగవానుడు బద్ధకంగా ఉండాలని చెప్తూనే ఉంటాడు, కానీ మనం బద్ధకంగా ఉండకుండా ఉంటేనే ఆయనకి చాలా ఇష్టం. అందువల్ల బద్ధకాన్ని వదిలి యాక్టివ్గా పనులు చేయడం ప్రారంభించాలి. వీళ్ళు మంగళవారం నాడు రాహుకేతువుల పరిహారార్థం మంగళవారం నాడు జంట నాగులకి పాలతో అభిషేకం చేసి బెల్లముక్క నైవేద్యం పెట్టడం అవసరం. శనివారం నాడు నువ్వులకు సంబంధించిన ఏదైనా దానం చేయడం అవసరం. శని దశరథ స్తోత్రం ఉన్నది, అది ప్రతి శనివారం చదివితే చాలా మంచిది. పసుపుని కొంచెం నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే వీరికి మంచిది. అనుకూల తేదీలు 3, 10, 12, 20, 22, 26. ఈ అనుకూలమైన తేదీల్లో మంచి పనులు చేసి అభివృద్ధిలోకి రావాలని కోరిక. ప్రతికూల తేదీలు 5, 8, 15, 17, 24, 21. ప్రతికూల తేదీల్లో ఏమి కొత్త పనులు మొదలు పెట్టకుండా ఉండడం చాలా. వృశ్చికంలో విశాఖ
నాలుగో పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశికి ఈ నెలలో చాలా గ్రహాల దృష్టి ఉన్నది. ఎందువలనంటే శని కుంభంలో ఉండి వృశ్చిక రాశిని 10వ దృష్టితో చూస్తున్నారు. కుజుడు మేషంలో ఉండి వృశ్చిక రాశిని 8వ దృష్టితో చూస్తున్నారు. వృషభంలో శుక్రుడు, చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు పంచగ్రహాలు వృషభంలో 5వ తారీఖుకి చేరతాయి. ఈ పంచగ్రహాలు వృశ్చికాన్ని 7వ దృష్టితో చూస్తున్నాయి. అందువల్ల వృశ్చికం మీద గ్రహాల ఒత్తిడి చాలా ఉన్నది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి యోగకారకం అనే చెప్పాలి. ఎందువల్ల అంటే శుభగ్రహాలైన గురు శుక్రుల దృష్టి ఉన్నది. అందువల్ల కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. అందువల్ల కుజుడి వల్ల వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమీ లేదు. అందువల్ల ఈ రాశి వారికి ఒత్తిడి ఉన్నది. ఒత్తిడి అంటే ఇది దేశగోచారంలో ఇబ్బందులని చెప్పవచ్చు. కుజుడు చూస్తున్నాడు కనుక, కుజుడు అగ్ని ప్రమాదాలకి భూకంపాలకి కారకుడు కనుక అగ్ని ప్రమాదాలు భూకంపాలు వచ్చే అవకాశం దేశంలో ఉన్నది. కుజుడు వృశ్చిక రాశి జలతత్వ రాశి కనుక శుక్రచంద్రుల దృష్టి ఉన్నది కనుక అకాల వర్షాలు ఎక్కువగా పడే అవకాశం కూడా ఉన్నది. వర్షాలు తుఫాన్లు కూడా వచ్చే అవకాశం ఉన్నది. వృశ్చిక రాశి మీద ఈ దృష్టి సప్తగ్రహాల దృష్టి ఉన్నది కనుక ఒక రాహుకేతువులు తప్ప మిగతా అన్ని గ్రహాలు వృశ్చిక రాశినే చూస్తున్నాయి ఈ నెల 6వ తారీఖు వరకు. 6వ తారీఖు కూడా అమావాస్య వచ్చింది కనుక కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా వ్యక్తులకి జరిగే నష్టం చాలా తక్కువనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని గ్రహాలు ఈ వృశ్చిక రాశిని చూస్తున్నాయి కనుక రాజయోగం అనే చెప్పాలి వీళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కన్నుకు సంబంధించిన ఇబ్బందో, తలనొప్పి లాంటివి చిన్న చిన్నవి వస్తాయి తప్ప ఇంకా పెద్ద పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఈ రాశి వారికి లేవు. కుటుంబంలో మాట పట్టింపు వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల కుటుంబంలో గొడవలు చేసుకోకుండా పరస్పరం కూర్చుని సంభాషించుకుని సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఉద్యోగంలో ఇబ్బందులు జరగవచ్చు. ముందు ఇబ్బందులు వచ్చినా కానీ తర్వాత ఇబ్బందులు అధిగమించి లాభాలు పొందుతారు. అయితే ముందు కొంచెం కష్టం ఉంటుంది, తర్వాత లాభం ఉంటుంది. స్పెక్యులేషన్ అయితే ఈ రాశి వాళ్ళకి అసలు వద్దనే చెప్పాలి. ధైర్యం చాలా అవసరం. అయితే ఈ రాశిలో వాళ్ళకి కొంచెం అపనిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కల్మషం లేని వ్యక్తులుగా ఉంటారు. కానీ వీరు మాట్లాడిన మాటల్ని ఎదుటి వాళ్ళు వక్రించి ఆలోచించడం వల్ల, వక్రించి అర్థం చేసుకోవడం వల్ల వీళ్ళని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు అనవసరమైన సంభాషణలు చేయకుండా మౌనం వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి మంచైనా చెడైనా కూడా మౌనం వహించడం చాలా అవసరం. వ్యాపారంలో అయినా సరే ముందు బాధలు నష్టాలు వస్తాయి, తర్వాత లాభాలు వస్తాయి. ముందు కష్టం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. గురుబలం బాగుంది వీరికి, కానీ శని అర్ధాశ్రమ శని ఉన్నది కనుక శని వల్ల వచ్చే ఇబ్బందులు కొంచెం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ముందు ఇబ్బందులు పడతారు, తర్వాత ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తారు. అందువల్ల ఆధ్యాత్మికంగా శనికి పరిహారాలు చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుడి ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, ఓం శ్రీ హనుమతే నమః అనే నామాన్ని కనీసం రోజుకి 21 సార్లు జపం చేయడం చాలా అవసరం. ప్రతి శనివారం హనుమంతుని ఆలయ సందర్శనం తప్పనిసరిగా చేస్తే వీరికి కలిసి వస్తుంది. కుటుంబంలో మాట పట్టింపులు రాకుండా కుటుంబ సభ్యులతోటి మౌనంగా ఉండి వారి సమస్యలు విని పరిష్కరించడం కుటుంబ పెద్దలకి చాలా అవసరం. వారి మాట వినకపోతే మాట పట్టింపులు పెరిగిపోయి కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. వీరికి
అనుకూల తేదీలు 3, 5, 12, 15, 20, 24. ప్రతికూల తేదీలు 8, 10, 17, 22, 26, 29. అనుకూల తేదీల్లో మంచి పనులు మొదలుపెట్టి దైవ కార్యాలు చేయడం వల్ల ఇబ్బందులన్నీ సమసిపోతాయి. ప్రతికూల తేదీల్లో కొత్త పనులు ఏవి మొదలు పెట్టకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది.